మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిషప్ షాలీం రాజు గారు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి, వివాదాస్పదంగా కూడా ఉన్నాయంటూ మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకసారి బిషప్ షాలీం రాజు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. ముందు మాట్లాడిన తర్వాత ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ అంశం పైన మనతో చర్చించడానికి బిషప్ జాషువా డానియల్ గారు ఉన్నారు. ముందు షాలీం రాజు గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. ఎస్, జాషువా గారు, నిన్నటి నుంచి మీరు షాలీం రాజు గారి వ్యాఖ్యలపైన సమాధానాలు చెబుతూ వస్తున్నారు. షాలీం రాజు గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ వస్తున్నారు కొన్ని సందర్భాల్లో. మీకు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఏమి బాధ కలగలేదా? సార్, మొదటగా సుమన్ టీవీ వారికి, క్రిస్టియన్ కమ్యూనిటీ సీజే కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవాలు ఏమిటో మీరు తెలియజేయటానికి మమ్మల్ని వివరణ కోరినందుకు నేను మీకు ఈ లైవ్ లోకి మీరు ఆహ్వానించడం జరిగింది. దైవజనులు షాలీం రాజు గారు మాట్లాడిన మాటలో ఒత్తైనా, కొమ్మైనా, పొల్లైనా, సున్నా అయినా తప్పులేదు. ఇప్పటికీ మేము ఆ మాటలకు కట్టుబడి ఉన్నాం. అయితే మొదట కొన్ని ఒక మతానికి, కులానికి ఫస్ట్ ఏమో హిందువు స్త్రీలను దూషించాడు అని, రెండేమో పూలు పెట్టుకున్న స్త్రీలను దూషించారు అని, మూడేమో భారతీయ స్త్రీలను వేష స్త్రీలు అన్నాడని విచ్చలవిడిగా వచ్చి ఇప్పుడేమో అసలు లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండోది, ఒకప్పుడు చిలకలూరుపేట ఎలాంటిదంటే అండి, మాట్లాడిన మా దైవజనులు చిలకలూరుపేట తండ్రి సన్నిధి చర్చి చిలకలూరుపేటలో ఉంటది. చిలకలూరుపేట గురించి ఎవరిని అడిగినా చెప్తారు. సార్ జాషువా గారు, ఇక్కడ చాలా స్పష్టంగా మల్లెపూలు పెట్టుకోవడానికి సార్ నేను చెప్పనండి. ఇప్పుడు నేను ఆ విషయానికి వస్తా. ముందు అసలు దాని యొక్క నేపథ్యం తెలుసుకోవాలి కదా. అలాంటి ప్రాంతం పూర్తిగా ఎలా అంటే ఒక విధంగా చెప్పాలంటే పాపం చాలా మంది పొడుపు వృత్తికి వెళ్ళిన గతంలో ఉన్న పరిస్థితుల్లో దానిని దృష్టిలో ఉంచుకొని ఈ పేటలో ఉన్న ప్రస్తుతం ఇప్పుడు ఒక మంచి గుర్తింపు దైవికంగా వచ్చింది అని మాట్లాడుతూ ఆ నేపథ్యంలోకి మళ్ళా వెళ్లకుండా ఉండటానికి ఒకటి. రెండోది, స్త్రీ ప్రస్తావన తేలా. షాలీం రాజు గారు అనే మాటలు ఒకసారి మీరు ఈ వీడియో వినండి, మీరు ఒకసారి ఈ మాటలు వినండి. మీకోసం నేను ఆ వీడియో ప్లే చేయడానికి రెడీగా ఉన్నా. మళ్ళీ ప్లే చేస్తా, వీడియో ఒకసారి వినండి. మల్లెపూలు పెట్టుకోవడానికి వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు. సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒకసారి ఈ ఆడియో వినండి. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. అందులో బూతులున్నాయి, జాషువా గారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరు. అది ఏ సందర్భంలో మాట్లాడారో చెప్పగలరా? ఈ డైలాగులు ఏ సందర్భంలో మాట్లాడారో చెప్పగలరా? ఏదైనా వేదిక పైన మాట్లాడారా, లేకపోతే ఏదైనా మీటింగ్ లో మాట్లాడారా? జాషువా గారు, ఆ ఆడియో ఏదైనా సభలో మాట్లాడిందా, లేకపోతే వ్యక్తిగతంగా ఉన్న సమయంలో మాట్లాడిందా? డైరెక్ట్ గా కరుణాకర్ సుగుణ, హిందూ జనశక్తి, రాధా మనోహర్ దాస్ సంస్థలకు సంబంధించిన గోపి సనాతన సేనాని
గోపి సనాతన సేన ఋషి సేన అనే యూట్యూబ్ ఛానల్లో బహిరంగంగా మాట్లాడిన 1 గంట 31 నిమిషాల వీడియోలో ఆ ఒక్క మీకు వినిపించిన రాజు గారు దాంట్లో వాళ్ళు బహిరంగంగా మాట్లాడింది వాళ్ళు మాట్లాడారు. మీరు వినిపించిన ఆడియో వాళ్ళు మాట్లాడింది తప్పే అవుతుంది. ఇప్పుడు పాస్టర్ షాలీం రాజు గారు మాట్లాడింది కూడా తప్పే అవుతుందని నేను అంటున్నా. మీరు ఒప్పుకుంటారా తప్పుని? షాలేం రాజు గారు మాట్లాడింది ఒకటి, ఆయన ఏం మాట్లాడారు, వేరే దైవజనుడు ఆయన చర్చి ముందు పూల వ్యాపారి వచ్చి పూలు పెట్టాడు, పూలు పెట్టుకున్నాడు అనడానికి, అప్పుడు ఆ దైవజనుడు ఉండి ఇక్కడ పూలు అమ్మకూడదు, ఎవరు కొనరయ్యా అని చెప్పాడంట. అంటే క్రిస్టియన్ మీ మాటల ప్రకారమే వస్తాను. క్రిస్టియన్ మహిళలు పూలు పెట్టుకోరా? ఏ క్రిస్టియన్ మహిళ పూలు పెట్టుకోవడానికి ఇష్టపడరా? క్రిస్టియన్ మహిళలు పూలు పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. అదే చెప్తానండి. ఇప్పుడు అక్కడ పూలు నేను చెప్తున్నా అదే, వేరే దైవజనుడు చెప్పిన దాన్ని ఇక్కడ కొనర్రా అని చెప్పారు. తర్వాత మళ్ళీ ప్రేయర్ అయిన తర్వాత వచ్చేటప్పుడు పూలు ఎవరు కొనలేదంటే, పూలు ఎవరు కొనలేదు సార్, ఏం విత్తలు విడిగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పూలు పెట్టుకొని బజార్లమ్మడి తిరిగే వాళ్ళు కాదు, బజారు మనుషులు కాదు అన్నాడు. గాని బజారు స్త్రీలని గాని, బజారు మహిళని గాని, బజారు ఆడపిల్లని గాని, బజారు అబలాని గాని, ఒక స్త్రీ ప్రస్తావన, పురుష ప్రస్తావన తీసుకురావు. సార్ జోషో గారు, మీరు ఒక్కసారి ఆ మాటలు మళ్ళీ వింటారేమో, మీకు అర్థం అవుతాయేమో. మీకు ఒకసారి మళ్ళీ అర్థమయ్యేటట్టు వినిపించమని వినిపిస్తాను. వినండి, ఎక్కడ కూడా స్త్రీ ప్రస్తావన అన్న సార్ అన్నాడు, స్త్రీ ప్రస్తావన అనేది అక్కడ రాలా. వాళ్ళు బజారు వాళ్ళు కాదు, వాళ్ళు బజారు మనుషులు కాదు అన్నాడు. అంటే బజారు అంటే మీ దృష్టిలో బజారు అంటే ఏంటి? ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే పూర్ణాన్ని లేదంటే పురుషుల్ని లేదా చిన్నపిల్లల్ని యవన ఆడపిల్లల్ని లేదా సమాజంలో ఉండే వాళ్ళని పిచ్చి పిచ్చి వేషాలు వేసుకోమని లేదంటే పూలు పెట్టుకొని అలంకరణ చేసుకొని బజారులు అమ్మడి తిరగమని ప్రోత్సహిస్తున్నారా? సమాజంలో సార్ నాయి 2 ప్రశ్నలు సార్, సామాజిక నావి 2 ప్రశ్నలు సార్. ఒక ప్రశ్న షాలీం రాజు గారు మాట్లాడిన మాటల్లోంచి ఒక్కటే ప్రశ్న ఎక్కడ వర్తించింది? షాలీం రాజు గారు చెప్పిన మాట ప్రకారమే ఒక ప్రశ్న అడుగుతా. క్రిస్టియన్ మహిళలు ఎవరైతే అక్కడ సమావేశానికి వచ్చారో, షాలీం రాజు గారు చెప్పిన సమావేశానికి వచ్చారో, ఈయన మల్లెపూలు అమ్మే వ్యక్తిని చూసి లోపలికి వెళ్ళి సమావేశం నిర్వహించి బయటికి వచ్చిన తర్వాత వచ్చేదాకా మల్లెపూలు అమ్మే వ్యక్తి అక్కడే ఉన్నారు కదా, ఆ సమావేశానికి వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మల్లెపూలు పెట్టుకోవద్దని చెప్పినట్ట? మీరు ఒక మాట వినండి, మరలా మీకు చెబుతున్నారు, చిన్న క్లారిటీ ఇస్తున్నారు, దయతో మీరు కరెక్షన్ చేసుకోండి. షాలేం రాజు గారు చెప్పల, వేరే ఆ దైవజనుడు చెప్పిన మాటలను ఆయన చర్చి ముందు ఇలా జరిగిందంట ఆ సందర్భాన్ని చెప్పారు. ఆ సందర్భమైనా సరే క్రిస్టియన్ మహిళలు మల్లెపూలు పెట్టుకుంటే తప్పు చేసే వాళ్ళు అవుతారా? ఇప్పుడు స్త్రీలు నేను మిగతా వాళ్ళకి అందించట్లేదు. ఏమండి సార్, క్రిస్టియన్ మహిళలను అన్నాడా, హిందువుల మహిళలను అన్నాడా, ముస్లిం మహిళలను అన్నాడా? సరే, ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళు ప్రస్తావన తేలా. స్త్రీ అనో పురుషుడనో జెండర్ ప్రస్తావన లేదు. మీరు ఎందుకని స్త్రీలకి ఆపాదిస్తున్నారు? అంటే మల్లెపూలు పురుషులు పెట్టుకోరు కదా సార్? జాషువా సార్, నాకు తెలిసినంత వరకు మల్లెపూలు పురుషులు పెట్టుకోరు కదా. ఇదిగోండి, ఇంతగా దూషిస్తే మీరు దీన్ని ఖండించలా? నేను దాన్ని కూడా ఖండిస్తున్నాను. ఒకవేళ నేను దాన్ని కూడా ఖండిస్తున్నాను. జాషువా గారు, నేను దాన్ని కూడా ఖండిస్తున్నాను. నేను కూడా ఖండిస్తున్నాను. నేను ఖండిస్తున్నాను దాన్ని కూడా. జాషువా గారు, నేను ఖండిస్తున్నాను. అలాంటి వాళ్ళ మీద సుమన్ టీవీ వాళ్ళకి మీరు సుమన్ వాళ్ళకి బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాలకి మీలాంటి వాళ్ళు మంచి, నేను దాన్ని కూడా ఖండిస్తున్నాను. ఒకవేళ జాషువా గారు నా మాట వింటే చెప్తాను, ఒకవేళ అది సభాముఖంగానో లేకపోతే యూట్యూబ్ మీడియా ముఖంగానో దానిపైన నాకు స్పష్టత వస్తే వాళ్ళు ఆ మాట మాట్లాడుంటే దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు షాలీం రాజు గారి మాటలపైన ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నానో అలాంటి ప్రశ్నలు వాళ్ళపైన కూడా సంధిస్తాను. ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు. మీరు అంటున్నారు అక్కడ జెండర్ని ప్రస్తావించారంటున్నారు. మల్లెపూలు నాకు తెలిసినంత వరకు మగాళ్ళు పెట్టుకోరు. మల్లెపూలు పెట్టుకునేది ఎవరు సార్? సార్, మీరు మగవాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు మీరు సార్. సోషల్ మీడియాలో ఒక స్త్రీ పెట్టుకుంటారని కాదు, చర్చిలోకి ఇంకో మాట నేను జవాబు చెప్తున్నా. దాదాపు 40,000 నుండి 50,000 మంది ప్రజలు ఉన్నారు. అందులో సుమారు 30,000 మంది స్త్రీలు ఉన్నారు. ఆ 30,000 మందిలో క్రైస్తవ స్త్రీలు ఉన్నారు, హిందూ స్త్రీలు ఉన్నారు, ముస్లిం స్త్రీలు అందరూ ఉన్నారు.
ఇంకో విధంగా చెప్పాలంటే పాపం ట్రాన్స్ జెండర్స్ కూడా చర్చికి వస్తారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ షాలేం రాజు గారు చెప్పింది ఏం చెప్పాడంటే, ఇదిగో వేరే దైవజనుడు కానీ షాలేం రాజు గారు ఆ మాటలు చెప్పిన మాటల్లో ఒక సామాజిక స్పృహ ఉంది. ప్రజలను సన్మార్గులు నడిపించడానికి ఈ మధ్య కాలంలో స్త్రీలను గురించి చాలా రూమర్స్ చేస్తున్నారు. కాబట్టి స్త్రీలను మనం సరైన మార్గం నడిపించాలి, సన్మార్గులు నడిపించాలి అన్న రీతిలో ఒక స్త్రీని నేనేమంటానంటే ఇక్కడ మతం పిచ్చి పిచ్చి ఎత్తు బజార్లు ఏమిటి తిరగొద్దు అని అలా తిరిగే వాళ్ళు కాదన్న వాళ్ళ తిరగొద్దు అని చెప్పారు అని అక్కడున్న వేల మంది మహిళలు చప్పట్లు కొట్టారు. ఎవరికైనా నిజంగా తప్పైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరని చెప్పారా? ఏమని నేను ఒక మాట చెబుతున్నానండి, వేల మంది చర్చిలో 50,000 మంది ఉంటే 40 నుండి 50,000 మంది ప్రజలుంటే 30,000 మంది స్త్రీలుంటే అందులో హైందవ స్త్రీలు, ముస్లిం స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ హర్షించి చప్పట్లు కొట్టారు. ఎందుకు కొట్టారంటే సమాజాన్ని బాగు చేయాలంటే ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన, సమాజం మీద పట్టు కలిగిన, సమాజం మేలు కోరే, శ్రేయస్సు కోరే వ్యక్తులు మాట్లాడే మాటలు లాంటి మనం చప్పట్లు కొట్టాలి. నాది ఇంకొక ప్రశ్న ప్రధాన అర్చకులు సార్, టీటీడీ ప్రధాన నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీరు చెప్పే ముందు రామానుజాచార్య వారు ఏమన్నారంటే, అంతకుముందు స్త్రీలు ఆలయానికి వచ్చేటప్పుడు పూలు పెట్టుకొని వస్తే కోతులు లాక్కెళ్ళాయి. జాషువా గారు నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు కనుక నా మాట వింటే నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఈ పూలు పెట్టుకొని నా మాట వింటే ఇంకొక ప్రశ్న అడుగుతా. అంతలా ఉన్న టీటీడీ అర్చకులు అన్నారు సార్. నా మాట వింటే నీకు ఇంకొక ప్రశ్న అడుగుతా నా మాట వింటే. అక్కడ మీరు ఆ సమావేశంలో షాలీం రాజు గారు చెప్పిన సమావేశంలో మహిళలు ఎవరైనా ఉండొచ్చు. మన ఈ భారతదేశంలో ఏ మతం మహిళ అన్న తేడా లేదు. ప్రతి మహిళ తమ సందర్భాలను బట్టి పువ్వులు పెట్టుకుంటారు తలలపైన. ఆ పువ్వులకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆ పువ్వులకి గౌరవం కూడా ఉంటుంది. పువ్వులు పెట్టుకున్న వాళ్ళు మార్కెట్లోకి వెళ్తే బజారు మహిళలు కాదు అనే మాట మీ గుండెల్లో ఎక్కడా బాధ అనిపించట్లేదా సార్? మీరు ఇతర అంశాలు తీసుకొస్తున్నారు, వాటి గురించి కూడా గుర్తించుకోవాలి. ఇప్పుడు మా పాస్టర్ గారు మహిళ అనే ప్రస్తావన తేలా, బజారు మనుషులు బజారోళ్ళు అన్నాడు. మీరెందుకు మహిళ మీద తీసుకెళ్తున్నారు? మీరెందుకు మహిళల వైపు కన్వర్ట్ చేసి వక్రీకరిస్తున్నారు? తప్పు కదా, అది చట్టరీత్యా నేరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు రాత్రి వాళ్ళు కూడా బహిరంగ సవాలు వేశా, ఎప్పుడో స్త్రీ ప్రస్తావన ఉందా నిరూపిస్తాను, నేను నిరూపిస్తాను, క్షమాపణ నిరూపించకపోగా క్షమాపణ చెప్పుకొని వెళ్ళారు. మేము ఒకటే అన్నామండి, అది సమాజానికి ఇచ్చిన హితబోధ, దాంట్లో ఎలాంటి దురుద్దేశం లేదు. అది స్త్రీలకు అనుకుంటారో, పురుషులకు అనుకుంటారో, చిన్నపిల్లలకు అనుకుంటారో, యవన ఆడపిల్లలకు అనుకుంటారో, లేదంటే ట్రాన్స్ జెండర్స్ అనుకుంటారో, ఎవరికైనా అనుకోండి. కానీ సమాజం విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తూ పూలు పెట్టుకోను, అలంకరణ చేసుకోను, బజార్ల తిరగటం మన భారతదేశ సంప్రదాయాలు కాకుండా నేను ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నా, మీరు ఇలాంటి వాటిని సమర్థిస్తారా? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తూ పూలు పెట్టుకొని అలంకరణ చేసుకొని విచ్చలవిడిగా బజార్ల తిరుగుతున్నారు సార్. పూలు పెట్టుకొని తిరిగే వాళ్ళంతా బజార్ల వెంట తిరుగుతున్నారు అనుకుంటున్నారా మీరు? పూలు పెట్టుకొని తిరిగే వాళ్ళంతా బజార్ల వెంట తిరిగినట్టేనా? జాషువా గారు మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నా. జాషువా గారు, ఇది జాషువా గారు మధ్యలో వెళ్ళిపోయారు, బిషప్ జాషువా గారు. అట్లాగే మీరేమనుకుంటున్నారు? నిజంగా జాషువా గారి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా? జాషువా గారు చెప్పిన వివరణని మీరు సమర్థిస్తున్నారా? మీరు సమర్థిస్తే ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. జాషువా గారి వివరణ పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఈ వీడియో కింద చెప్పండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.